హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి? సో ఫ్రెండ్స్, నా చేతిలో అయితే ఏముందో మీకు అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే ఇది అంగన్వాడీలో ఇచ్చే బాలామృతము. సో ఫ్రెండ్స్, ఇది అయితే మనము పిల్లలకైతే పొడిలాగిస్తే ఎవరు తినరు. ఇదైతే దీంట్లో అయితే చాలా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. సో స్నాక్ లాగా ఏదైనా చేసి అయితే పిల్లలకి ఇస్తే చాలా ఇంట్రెస్ట్గా వాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది. సో నేనైతే దీంతోనైతే రొట్టె చేయాలనుకుంటున్నాను. ఆ రొట్టె ఏ విధంగా చేస్తానో మీ అందరితోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆ వీడియో మీరైతే చూసేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మనం బాలామృతం పిండిని అయితే వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా చూడండి. ఇట్లా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల దాంట్లో ఉన్న స్వీట్నెస్ అనేది కొంచెం పోతుంది. కొంచెం స్వీట్గా ఉంటే కొంతమంది పిల్లలు అయితే తినడానికి ఇష్టపడరు, మా పిల్లలు అయితే తినరు. సో అందుకోసం అయితే తీసుకొని మనమైతే ఆ నానబెట్టుకున్న పిండిని అయితే ఈ విధంగా బేషన్లోకి అయితే తీసుకొని ఈ విధంగా చక్కగా కొన్ని చల్లని వాటర్ అయితే చేయికి తీసుకొని ఈ విధంగా అయితే నీట్గా కలుపుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న విధంగా ముద్దలాగా చేసుకోవాలి. ఒకే దగ్గరికి ఈ విధంగా ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఆ విధంగా అయితే కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఒక దగ్గరికి ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత కొన్ని చల్ల వాటర్ని అయితే చేతికి తీసుకొని ఈ విధంగా ముద్దలాగా చేస్తూ మనమైతే ఈ విధంగా తీసుకొని దాన్ని అయితే రౌండ్గా తిప్పుకుంటూ ఈ విధంగా అయితే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఈ విధంగా ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా ముద్దగా చేసుకున్న పిండిని అయితే బేసన్లో పొడి పిండి ఇలా తీసుకొని ఇలా వేళ్ళతో అయితే తిప్పుతూ ఈ విధంగా వేళ్ళపై తిప్పుతూ అయితే రౌండ్గా ఇలా తింపుతూ అయితే మనం రొట్టెని అయితే చక్కగా చేసుకోవచ్చు. చూడండి, అక్కడ అయితే ఎలాంటి క్రాక్స్ రాకుండా నీట్గా అట్లా కవర్ చేసుకుంటూ చేతికి అయితే చల్లని వాటర్ తీసుకుంటూ ఈ విధంగా వేళ్ళపైన అయితే రౌండ్గా తింపుతూ ఈ విధంగా అయితే మనం రొట్టెని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఈ విధంగా అయితే మనం చక్కగా రొట్టెని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. క్రాక్స్ రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా చక్కగా చూడండి, ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత రౌండ్గా చూడండి. ఫైనల్గా అయితే రొట్టె అయితే రెడీ అయిపోతుంది. ఎంత సన్నగా ఎంత నీట్గా వస్తుంది చూడండి. సో ఫ్రెండ్స్, పిల్లలు అయితే నార్మల్గా అయితే ఇట్లా పొడిని అయితే ఇస్తే తినరు. సో ఇలా అయితే రొట్టె చేసి పెట్టడం వల్ల పిల్లలు అయితే చక్కగా తింటారు. దీనివల్ల వెయిట్ గెయిన్ కూడా చాలా ఇది తినడం వల్ల పిల్లలు కూడా చాలా వెయిట్ గెయిన్ అవుతారు. సో ఇలా అయితే పెనం పైన అయితే వాటర్ వేసుకొని ఇప్పుడైతే మనం రొట్టెని అయితే దానిపైన వేసేసుకోవాలి. చక్కగా కాల్చుకోవాలి. మంటనైతే బాగా పెట్టుకోవాలి. ఇలా కట్టెల పొయ్యి పైన చేయడం అయితే కట్టెల పొయ్యి పైననైతే మేము చేస్తాం. చూడండి, చక్కగా అయితే ఇప్పుడైతే మనం రొట్టెని అయితే కాల్చుకుంటున్నాము. చూడండి చక్కగా దీన్ని తినడం వల్ల కూడా పిల్లలు అయితే చాలా తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు. మీరు కూడా సో ఫ్రెండ్స్, మీరు కూడా అయితే తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు కంపల్సరీ. సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకైతే రొట్టె రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్లో పెట్టుకోండి. మేము ఏ వీడియోస్ చేసినా మీ వరకు రీచ్ అవుతాయి. చూడండి, ఫైనల్గా అయితే మా పిల్లలు ఏ విధంగా తింటున్నారో, రొట్టెనైతే చాలా ఇష్టంగా తింటున్నారు. చూడండి.